గ్రంథాలు తెరుద్దాం. మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. 6వ కీర్తన, సామ్ 6, 6వ కీర్తన 1 నుండి 4 వచనాలు నేను చదువుతాను. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సిందిగా మనం చేస్తున్నాను. 6వ కీర్తన 1 నుండి 4 వచనాలు. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణింపుము. యెహోవా, నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణం బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్మో, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. చదవబడిన ఈ 4 వచనాల్లో కీర్తనకారుడు చేసిన 3 ప్రాముఖ్యమైన ప్రార్థనలు మనకు కనబడతాయి. 3 wonderful prayers, remarkable prayers offered by the psalmist in this wonderful psalm. బైబిల్ గ్రంథంలో కొన్ని కీర్తనలను పశ్చాత్తాప కీర్తనలు అంటారు. చెప్పండి, ఏమంటారు వాటిని? పశ్చాత్తాప కీర్తనలు అంటారు. 150 కీర్తనలు ఉన్నాయి కదా బైబిల్లో. చాలా కీర్తనల్లో స్తుతి ఎలా చేయాలో నేర్చుకుంటాం, ప్రభువుని ఎలా ఆరాధించాలో మనం నేర్చుకోవచ్చు. కొన్ని కీర్తనలు మనకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని మీద ఎలా నమ్మకం ఉంచాలో, విశ్వాసం ఉంచాలో నేర్పిస్తాయి. కొన్ని కీర్తనలు ప్రార్థనలు, అవసరాల్లో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలని నేర్పిస్తాయి. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా కీర్తనల్లో, ప్రార్థనా కీర్తనల్లో పశ్చాత్తాప కీర్తనలు చాలా ప్రాముఖ్యమైనవి. వీటిని ఇంగ్లీష్లో పెనిటెన్షియల్ సామ్స్ అంటారు. పెనిటెన్షియల్ సామ్స్ అంటే దేవుని సన్నిధిలోకి వచ్చి హృదయాన్ని కృమ్మరించుకుని ప్రార్థన చేయడం, పశ్చాత్తాపపడడం. అంటే ఒకవేళ ఏదైనా ఒక పాపాన్ని దేవుని సన్నిధిలోకి వచ్చి గుర్తించినప్పుడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే ప్రార్థన, లేదా మనం క్రమపరుచుకునే ప్రార్థన. డిసిప్లినింగ్ అవర్ సెల్వ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో మనం క్రమబద్ధీకరణలోకి తీసుకురావడం. ఆ తర్వాత సఫరింగ్స్లో ఉన్నప్పుడు, హార్డ్షిప్స్లో ఉన్నప్పుడు, అంటే అతి తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు హృదయంలో ఉన్న బాధనంతా కూడా దేవునితో చెప్పుకోవడం. ఈ పెనిటెన్షియల్ సామ్స్లో మనం చూస్తాం. మీరు తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉంటే మీరు చదవండి. నేను ఆ కీర్తనలు ఏంటనేవి చెబుతాను. 150 కీర్తనలో 7 కీర్తనల్ని పశ్చాత్తాప కీర్తనలు అంటారు. ఇప్పుడు ఆల్రెడీ మనం చదువుకున్న 6వ కీర్తన ఒకటి, ఆ తర్వాత 32వ కీర్తన ఒకటి, 38వ కీర్తన, 51వ కీర్తన, 102వ కీర్తన, 130వ కీర్తన, 143వ కీర్తన. 7 వచ్చినాయి మొత్తం. ఈ 7 సామ్స్ని కలిపి పెనిటెన్షియల్ సామ్స్ అంటారు. వాటిల్లో చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఏంటంటే ఒప్పుకుని ప్రార్థన చేయడం, మన తప్పిదాలను దేవుని దగ్గర కృమ్మరించి పశ్చాత్తాపంతో వేడుకోవడం మనకు కనబడుతుంది. ఈ 6వ కీర్తన కూడా ఈ పశ్చాత్తాప కీర్తనలో మొదటి కీర్తన అనమాట. ఈ 6వ కీర్తన, దీనిలో కీర్తనకారుడు చేస్తున్న ప్రార్థనలు అన్నీ మనం ధ్యానం చేయడానికి సమయం లేదు, కానీ 3 మాటలు నేను చెబుతాను. అందరూ ఆ మాటలు నాతో రిపీట్ చేయండి. వాటిల్లో ఉన్న కొన్ని శ్రేష్టమైన ఆధ్యాత్మిక అంశాలు ధ్యానం చేసి మనం ప్రార్థనలకు వద్దాం. నెంబర్ 1, నన్ను కరుణింపుము. కొంచెం గట్టిగా చెప్పుము, అందరూ వెనకాల ఉన్నవాళ్ళు గట్టిగా చెప్పాలా. నన్ను కరుణింపుము, నన్ను బాగు చేయుము, నన్ను రక్షింపుము. ఆల్రైట్, మళ్ళీ ఇంకోసారి చెప్దామా? కొంతమంది మౌనంగా ఉంటున్నారు. రైట్, వన్ మోర్ టైం. నన్ను కరుణింపుము, నన్ను బాగు చేయుము, నన్ను రక్షింపుము. మనం చదివిన 4 వచనాల్లో ఈ 3 ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని బిడ్డలంగా ఈరోజు మన దేవుని సన్నిధిలో ఈ ప్రార్థనల మీద కొంచెం మనం ఫోకస్ ఉంచుదాం. నన్ను కరుణించుము, ఇంగ్లీష్లో హ్యావ్ మర్సీ ఆన్ మీ ఓ గాడ్. నా మీద నీ దయ ఉంచు ప్రభువా. మర్సీ అనే మాట, నా మీద నీ కరుణ ఉంచు, నీ దయ ఉంచు, నీ వాత్సల్యం నాకు కావాలి. ఎందుకోసం అంటే నేను చేసిన పాపము నన్ను నలగొట్టేస్తుంది. నీ కోపానికి నేను, నీ ఉగ్రతకి బానిస, నీ ఉగ్రతకు నేను పాత్రురాలనైపోయినేమో. నేను సహించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. కాబట్టి నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలి, నన్ను కరుణించు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన అంశాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, హిబ్రూ భాషలో ఖానాన్ అనే పదం వాడబడింది. మర్సీ అనే మాటకు ఖానాన్ అనే పదం. దేవా, నీ కృప, నీ దయ నా మీద కృమ్మరించు అని. ఎందుకు దేవుని కృపను, దేవుని కరుణను కోరుకుంటున్నాడంటే అక్కడ ఆయన తనకున్న సమస్యను వ్యక్తం చేస్తున్నాడు. ప్రభువా, నేను కృషించి ఉన్నాను. ఇంగ్లీష్లో ఐ యామ్ వీక్ అనే పదం వాడబడింది. హిబ్రూలో ఉమ్లాల్ అనే పదం
అంటే నేను సిక్ అయ్యాను. చూడండి, ఎవరైనా వ్యాధిని పడినప్పుడు నేను సిక్ అయ్యానండి అంటారు కదా. సిక్ అవ్వడం అంటే అర్థం ఏంటి? వ్యాధి బారిన పడడం. ఏదో రకమైన బ్యాక్టీరియా, వైరస్లు మన దేహాన్ని అటాక్ చేయడం ద్వారా నార్మల్గా ఉన్న మనం ఒకరోజు లేదా ఆ పర్టికులర్ టైంలో ఆ వ్యాధి చేత కూలబడిపోతూ ఉంటాం. ఎటు కదలలేని పరిస్థితి. తీవ్రమైన జ్వరం కావచ్చు, అతి తీవ్రమైన శరీర బాధలు కావచ్చు, ఇవన్నీ కొంతమందిని కదలనివ్వకుండా చేసేస్తున్నాయి కదా. ఐ ఫెల్ సిక్ అంటాం కదా. నేను పడి ఉన్నానండి, నేను వ్యాధిగ్రస్తుడిని అయిపోయాను, కృషించి ఉన్నాననే మాటకు అక్కడ అదే పదం వాడాడు. ఐ ఫెల్ సిక్, నేను పడిపోయి ఉన్నాను, కృషించిపోయి ఉన్నాను ప్రభువా, నీ కృప నాకు కావాలి. చాలామంది జీవితాల్లో ఈరోజు ప్రియులరా దేవుని దయను ఆశించకుండానే బ్రతికేస్తున్నారు. ఏది చేయాలని తమ సొంత ఆలోచనల మీద, తమ సొంత చిత్తం మీద ఆధారపడి నేను ఏదైనా సాధించగలను, నా కష్టంతో నేను ఏదైనా సాధించగలను, నాకున్న డబ్బుతో ఏదైనా సాధించగలను, నాకున్న అధికారంతో ఏదైనా సాధించగలను అన్న ఆలోచనలో చాలామంది ఉన్నారు. కానీ దేవుని దయ లేకపోతే, ఆయన కృప లేకపోతే, ఆయన వాత్సల్యం మన మీద కృమ్మరించబడకపోతే మన జీవితాలు ఎన్నున్నా అవన్నీ మనకు ఉపకరించేవి కావు. నాన్నగారు ఒక సంఘటన చెబుతుంటారు. ఇదే రాజమండ్రిలో ఒక ఆయన తన కుమారుణ్ణి అమెరికా పంపించాడు డాక్టర్ చదవడం కోసం. అమెరికాలో డాక్టర్ చదవడం అంటే చిన్న విషయం కాదు. ఎస్పెషల్లీ భారతదేశం నుండి వెళ్ళి అక్కడ మెడిసిన్ చదవాలి అంటే ఒక ఎగ్జామ్ రాయాలి. దట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో చాలా కఠినమైన ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయంటే అమెరికాలో మెడిసిన్లోకి ఎంటర్ అవ్వడానికి రాసే పరీక్ష చాలా కఠినంగా ఉంటుంది. అంత ఈజీగా ఎవరు రాయలేరు దాన్ని. కొన్ని సంవత్సరాల పాటు సాధన చేయాలి. అందును బట్టి అకాడమిక్ సెలబ్రిటీస్ మాత్రమే, ఇంకా చాలా సునిశ్చితమైన జ్ఞానం కలిగిన వారు మాత్రమే ఆ పరీక్షను ఒకటోసారి ఫస్ట్ టైమే ఒకవేళ ఉత్తీర్ణత సాధించగలరేమో. మిగతా వాళ్ళందరూ చాలా సంవత్సరాలు కష్టపడాల్సిన పరిస్థితి. కుమారుడు ఇండియాలో డాక్టర్ చేశాడు, ఇక్కడ నుంచి అమెరికా పంపించాడు మెడిసిన్ చదవడానికి, ఫర్దర్ స్టడీస్. అక్కడికి వెళ్ళి చాలా చక్కగా చదవడం ప్రారంభించాడు. తన కోర్స్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఆ పరిస్థితుల్లో ఒకసారి దైవజనులు ఆ వ్యక్తిని కలుసుకున్నట్టు, తండ్రిని కలుసుకుని, అయ్యా మీరు యేసు ప్రభువుని అంగీకరించాలి, రక్షణ మార్గంలోకి రావాలి, మారుమనసు పొందాలి, ప్రభువుకి మీరు అవసరం, దేవునికి మీరు కావాలి, అంతటా అందరూ మారుమనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. అపోస్తలుల కార్యం 17:30లో ఆ మాట ఉంది. సో మీరు ప్రభు దగ్గరికి రావాలి అంటే ఆయన అన్నాడట, పాస్టర్ గారు పేదోళ్ళు చాలామంది ఉన్నారు కదండి, ఈరోజు తింటే రేపు ఏంటి అని ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళకి దేవుడు అవసరం, నాకేం అవసరం ఉంది చెప్పండి. బోల్డ్ అంత డబ్బు ఉంది, రాజమండ్రిలో బోల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి మాకు, వాటి మీద వచ్చే రెంటల్ జాలు నేను బతికేయడానికి. ఇంకా నా కుమారుడు అంటారా ఇప్పుడు అమెరికాలో డాక్టర్ చదివేస్తున్నాడు, మరికొద్ది నెలల్లో డాక్టర్ పట్టా పుచ్చుకుంటాడు, 2 చేతుల్లో డబ్బులు సంపాదిస్తాడు, చాలా చాలా ధనం అతనికి వస్తుంది. అందును బట్టి దేవుణ్ణి అంగీకరించాల్సినంత అవసరత అయితే నాకేం కనబట్టలేదు, మీరేమీ నా గురించి బాధపడక్కర్లేదు, ఇంకెప్పుడు మా దగ్గరికి రాకండి అని చాలా కటువుగా మాట్లాడి దేవుని సేవకుని బయటికి పంపించేశాడు. సరే, సేవకులు వచ్చారు. ఎందుకంటే బైబిల్లో ఉంది, హెస్కేల్తో దేవుడు మాట్లాడుతూ నువ్వు చెప్పాల్సి నువ్వు చెప్పు, విన్నవాడు బాగుపడతాడు, లేనోడు ఇక వాళ్ళ దారి వాళ్ళదే కదా. దేవుని సేవకులు చెప్పేది ఏదో చెబుతాం, వింటారా వినరనే తర్వాత ప్రజల మీద ఆధారపడి ఉంది. సేవకులు ఇంటికి వచ్చేసారు. ఆ తర్వాత కుమారుడు ఒక రోజున ఫోన్ చేశాడు. అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్లు ఉన్నాయి. డాడీ నా కోర్స్ కంప్లీట్ అయిపోయింది, 1 వీక్ మాత్రం సెలవిస్తున్నారు, ఈ 1 వీక్లో నేను ఇండియా వచ్చి మిమ్మల్ని చూసి కాసేపు మీతో టైం స్పెండ్ చేసి నేను మరలా అమెరికా వచ్చేసేయాలి, ఇక్కడ నేను డాక్టర్గా నా బాధ్యతలు స్వీకరించాలి, మీరు ఎంతవరకు ఎన్ని కళలు అయితే నా మీద కన్నారో ఆ కళలన్నీ నెరవేర్చబడే సమయం వచ్చింది, నేను వస్తున్నాను. మీరు హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్లో, ఇప్పుడు శంషాబాద్లో ఎయిర్పోర్ట్ ఉంది, అంతకుముందు బేగంపేటలో ఉండేది, బేగంపేట ఎయిర్పోర్ట్లో మీరు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఫలానా ఉదయం 6 గంటలకి ఫ్లైట్ ల్యాండ్ అయిపోద్ది, ఈ ఎయిర్లైన్స్ ఈ ఫ్లైట్ నెంబర్ నోట్ చేసుకోండి అని చెప్పి కుమారుడు చెప్పాడు. వెంటనే తండ్రి తన బంధువులందరికీ ఫోన్లు చేసి రమ్మన్నాడు, మనోడు వస్తున్నాడు అమెరికా నుండి, డాక్టర్ అయిపోయాడు, రండి ఒక స్వాగతాన్ని పలుకుదాం, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చాలా హడావిడి చేయాలని చెప్పి పూలదండలు, బొకేలు, ఆ తర్వాత అన్నీ కూడా తీసుకుని చాలా హడావిడి చేసుకుని రాజమండ్రి నుండి కొన్ని కార్లు కాన్వాయ్ లాగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఉదయకాలం ఆయన అన్నట్టుగానే ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్ కంప్లీట్ చేయాలి, మన పాస్పోర్ట్లో చెక్ చేసి స్టాంప్ వేస్తారు, ఆ తర్వాత మనం లగేజ్ తీసుకున్న తర్వాత అప్పుడు బయటకు వస్తాం.
ఈ లోపల అందరూ కూడా వస్తున్నారు, ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నారు, లగేజ్ పికప్ చేసుకున్నారు, ఎవరికి వాళ్ళు బయటకు వచ్చేస్తుంటే మా వాడేంటి ఇంకా రావట్లేదన్న ఉత్సుకతలో బయలుదేరింది. సార్ ఈ ఫ్లైట్ వచ్చిందండి, ల్యాండ్ అయిందండి, మరి అందరూ వచ్చేస్తున్నారని ఇంకెవరైనా లోపల ఉన్నారంటే ఆల్మోస్ట్ అందరూ బయటకు వచ్చేసారని ఇంకెవరు పెద్దగా లోపల లేరు. మరి మా కుమారుడు ఇదే ఫ్లైట్కి వస్తున్నారండి, రాలేదేంటి అని చెప్పి ఆ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ కౌంటర్ దగ్గరికి అడిగాడు. సార్ మా కుమారుడు ఇదే ఫ్లైట్కి వస్తున్నాడు, రాలేదు, ఒకసారి ఏమైందో కనుక్కోండి, నెక్స్ట్ ఫ్లైట్కి ఏమన్నా రీస్కెడ్యూల్ చేశారా మా అబ్బాయిని, లేకపోతే ఎక్కడైనా ఆగిపోయాడా, ఏంటి సంగతి కనుక్కోండి అంటే ఆ ఎయిర్పోర్ట్ వాళ్ళు అమెరికా ఫోన్ చేస్తే అక్కడ నుంచి వచ్చిన వార్త ఏంటో తెలుసా? మీ కుమారుడు ఫ్లైట్ ఎక్కడానికి బోర్డ్ అవ్వడానికి ఎయిర్పోర్ట్లో లైన్లో నుంచి ఉండగా కుప్పగూలిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చిపోయాడు అన్నారు. డెడ్ బాడీని ప్యాక్ చేసి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, డెడ్ బాడీని ఒక 1 వీక్లో లేదా 3-4 డేస్లో మీకు బాగా ఎక్కువ డబ్బులు పెట్టుకోగలిగితే అతి త్వరగా పంపిస్తారు, లేదంటే కొంచెం లేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. డెడ్ బాడీ వచ్చేస్తుంది అనగానే ఆ వ్యక్తి ఆ బ్యాగంపోర్ట్ ఎయిర్పోర్ట్లో ఆ తండ్రి ఆ రోజున ఏడుపు ఏ ఒక్కరు కూడా ఆపలేకపోయారు, ఏ ఒక్కరు అతన్ని కన్సోల్ చేయలేకపోయారు. తన ఆశలు, తన యొక్క ఆశయాలు, తన యొక్క ఉద్దేశాలు, తన నమ్మకం, తన విశ్వాసం అంతా తన కుమారుడి మీద పెట్టేసుకున్నాడు. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి అల్పమైన లాంటి మానవ జీవితాలు ఇప్పుడు కనబడితే రేపు ఏమవుద్దో తెలియని మనిషి జీవితంలో కొన్నిసార్లు దేవుని అవసరత నాకెందుకు, ఆయన కృప నాకెందుకు, ఆయన దయ లేకపోతే నేను బ్రతకలేనా, ప్రతిసారి దేవుని దయ కోసం నేను వేడుకోవాలా ఏదో లేనట్టు, ఆయన కృప కోసం ఆయన సన్నిధికి వచ్చి వేడుకోవాలా ఒక బెగ్గర్లాగా అన్నట్టుగా కొంతమంది ఇష్టానుసారం జీవించే వాళ్ళు చాలామంది ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండద్దని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు. మనకు ఆత్మవిశ్వాసం కావాలి, అందరి దగ్గర చేతులు చాపే బ్రతుకు ఉండాలని నేను అంటలేదు, కానీ దేవుని దగ్గర ఖచ్చితంగా మనం తల వంచాల్సిందే, సృష్టికర్త దగ్గర మనం మన చేతులు చాపాల్సిందే, ఆయన దగ్గరికి వచ్చి ఆయన కృపను వేడుకోవాల్సిందే. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కృషించిపోయాను ప్రభువా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం చదవండి, ఒక మాట అక్కడ ఉంటుంది, జాగ్రత్తగా గమనిద్దాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనంలో యెరూషలేముతో దేవుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఏమన్నాడు అని ఆలోచన చేస్తే త్వరగా, యెరూషలేమా నిన్ను కరుణించువాడెవడు, నిన్ను కరుణించువాడు ఎవడు, నీ యందు జాలిపడువాడు, నీ యందు జాలిపడువాడు ఎవడు, కుశల ప్రశ్నలు అడుగుటకు, నిన్ను కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవరు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును, నీ యొద్దకు వస్తారు. దేవుడు మాట్లాడుతున్నాడు, యెరూషలేమా నువ్వు నన్ను కాదన్నావు కదా, నువ్వు నన్ను వద్దన్నావు కదా, నన్ను తృణీకరించావు కదా, మా దేవుడు మాకు అక్కర్లేదు, మా ఇష్టానుసారం జీవిస్తానన్నావు కదా, ఇప్పుడు చూడు నిన్ను కుశల ప్రశ్నలు అడిగేవాడు ఎవడు, నీ మీద కరుణించు వాళ్ళు ఎవరు, నీ మీద జాలి పడేవాళ్ళు ఎవరు, నీ మీద జాలి పడడానికి, నిన్ను కుశల ప్రశ్నలు అడడానికి తమ త్రోవను విడిచి ఎవరు వస్తున్నారు నీ దగ్గరికి? ఎవరు రావట్లేరు. దేవుడు అంటున్నాడు ఇర్మియా ద్వారా మాట్లాడుతూ, ప్రజలు నా దగ్గరికి రావట్లేదు కాబట్టి వారి ఇష్టానుసారం జీవిస్తున్నారంటే ప్రజలు అంటున్నారు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు అంటే దేవుడు అన్నాడు, ఖడ్గమును నియమించిన వారు ఖడ్గానికి పోవాల్సిందే, క్షామమునకు నియమించిన వారు క్షామమునకు పోవాల్సిందే. మిమ్మల్ని ప్రశ్నలు అడిగేవారు లేరు అక్కడ, మిమ్మల్ని కరుణించేవాళ్ళు లేడు. ఎందుకోసం అంటే పాపము ద్వారా ఇష్టానుసారంగా మీరు జీవించడం ద్వారా దేవుని యొక్క కృపకు ఆయన దయకు దూరం అయిపోతుంటే ఈరోజు దేవుని సందుకు వచ్చి దావీదు వల్ల అడగగలవా? దేవా నేను కృషించిపోయినా, నా పాపం నన్ను అణిచివేసింది, నా అవిధేయమైన కార్యాలను అణిచివేసినాయి, మానసికంగా నన్ను కృంగదీసేసినాయి, నెమ్మది లేదు, మనసులో నెమ్మది లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, వ్యక్తిగత జీవితం కృషించిపోయిన అనుభవం. ఐ నీడ్ యువర్ మెర్సీ లార్డ్, ఐ నీడ్ యువర్ గ్రేస్, ఐ నీడ్ యువర్ కౌన్సిల్, నీ యొక్క గైడెన్స్ నాకు కావాలి ప్రభువా, నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలని ఎప్పుడైనా అడిగామని దేవుని దగ్గరికి వచ్చి, దిస్ ఈజ్ అ వండర్ఫుల్ టైం, ఇది ఒక అద్భుతమైన సమయం. అనేకమైన ప్రతికూలతల్లో సంఘర్షణలో కొనసాగుతున్న నీవు ఈరోజు దేవుడిని అడగగలవా? ప్రభువా నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీ దయ లేకపోతే నేను జీవించలేనయ్యా. మన చర్చ్లో ప్రైజ్ అండ్ వర్షిప్లో చాలా చక్కని పాటలు పాడుతుంటారు కదా, బ్లెస్సీ వెస్లీ గారు, మన టీం అందరూ చక్కని పాట, నీ దయ లేనిదే నేను ఏమవుదునో. ఆయన కృప లేకపోతే ఏమైపోతాం, ఆయన దయ లేకపోతే ఏమైపోతాం. క్రైస్తవ జీవితం ప్రతిరోజు దేవుని మీద ఆధారపడే జీవితం, ఆయన కృప కొరకు వెంపర్లాడే జీవితం, ఆయన యొక్క వాత్సల్యత కోసం బ్రతిమాలుకునే జీవితం. అందును బట్టి మీరు ఎప్పుడేం చూడండి, ప్రార్థనా పొరలేని వారిని మీరు ఒకసారి గమనించండి, వారి ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా? దేవుని బ్రతిమాల విధానం ఉంటుంది దానిలో. కృప మీద ఆధారపడే లక్షణాలు ఎక్కువగా కనబడుతుంటాయి. వేషధారుల ప్రార్థనలు వేరుగా ఉంటాయి. వేషధారుల ప్రార్థనలన్నీ ఎలా ఉంటాయంటే వారి యొక్క ట్రాక్ రికార్డ్ అంతా చెప్పేసుకుంటూ ఉంటారు ప్రార్థనలో.
నేను అలాంటి దాన్ని ప్రభువా, ఇలాంటి దాన్ని అయ్యా, వాళ్ళు ఇలాంటి వాడిని అలా అంటున్నారు ప్రభువా, మరి నువ్వే చూసుకోవాలనైనా, మరి నీ దేవదూతలను ఉసుగొల్పునైనా వాళ్ళ మీద అన్నట్టుగా. కానీ విశ్వాసంతో ప్రార్థన చేసేవాళ్ళు చూడండి, ప్రభు మీద ఆధారపడే వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు చూడండి. మా తండ్రి గారు ప్రార్థన చేసే విధానం అప్పుడప్పుడు నేను గమనిస్తూ ఉంటాను. అయ్యా బాబు యేసయ్యా, నీ కృప నాకు కావాలి ప్రభు అని అడిగే ఆ విధానం నాకు చాలా నచ్చుతుంది. ప్రార్థనలో నువ్వు ఎదుగుతున్నావు అనడానికి అదే సూచన. నువ్వు తగ్గించుకునే దేవుని హెచ్చించే అనుభవం, ఆయన కృప మీద ఆధారపడ్డాం. లూకాసు వార్త 18వ అధ్యాయం మనందరికీ తెలిసిన వాక్య భాగమే. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడం దేవాలయం దగ్గరికి వచ్చారట. అందులో ఒక ఆయన ఎలా ప్రార్థన చేశారు చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడింది. Luke chapter 18 and verse 13. అయితే ఆ సుంకరి దూరముగా నిలిచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను నువ్వేం చేయ ప్రభువా, కరుణించు నాయన. కీర్తనాకారుడు చేసిన ప్రార్థన ఇదే కదా, ప్రభువా నేను కృషించిపోయాను, నన్ను ఏం చేయి, కరుణించుమన్నాడు కదా. ఇక్కడ లూకాసు వార్త 18:13లో సుంకరి, అతని పేరైతే బైబిల్లో లేదు. హీ వాస్ అ ట్యాక్స్ కలెక్టర్. నేను ఒకసారి ట్యాక్స్ కలెక్టర్స్ యొక్క విధానాల గురించి మాట్లాడి, మీరు ఎప్పుడైనా ఆదివారం శ్రద్ధగా దేవుని మాటలు వినే ఆ లక్షణం మీకుంటే గుర్తుంటాయి ఇలాంటివన్నీ. మత్తయి గురించి నేను మాట్లాడుతూ, లేవి అనబడే వ్యక్తి కదా, ఆయన గురించి నేను మాట్లాడుతూ, యేసు ప్రభు శిష్యుడిగా మార్చబడ్డానికి ముందు మత్తయి కూడా ఒక సుంకరి, ట్యాక్స్ కలెక్టర్. వాళ్ళకి అన్నీ ఉండేవి జీవితంలో, కానీ ప్రజల మధ్య మంచి పేరు లేదు, రెప్యుటేషన్ లేదు. అక్రమమైన జీవితం, వారి జీవితం అంతా ప్రక్కదారి పట్టేసిన జీవితం. నేను బాగుంటానికి ఎంతమందిని ఇబ్బంది పెట్టేసినా పర్వాలేదన్న ధోరణి ఉంటుంది చూసారు కొంతమందికి. నేను ఒక్కడిని బాగుంటే చాలు, దానికోసం ఎంతమంది కష్టాలు పాలైపోయినా నాకు అనవసరం అన్న ధోరణి ఉంటుంది చూసారా. సుంకపుగుతుదారులు అలాంటి పరిస్థితుల్లో ఉండేవారు. అయితే ఈ సుంకర్ ఒక రోజున దేవుని మందిరం దగ్గరికి వచ్చాడు. ఆకాశం వైపు చూడ్డానికి కూడా ధైర్యం సరిపోవట్లేదట. హీ వాజ్ బీటింగ్ హిస్ బ్రెస్ట్. తన రొమ్ము కొట్టుకుంటున్నాడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా పాపినైనా నన్ను ఏం చేయను, కరుణించాయా. ఎగ్జాక్ట్గా ఏం ప్రార్థించేలా ప్రార్థన గుర్తించాడు. అయితే దానికి కాంట్రాస్ట్గా, దానికి వ్యత్యాసంగా ఆ పైన మరొక ఆయన కూడా ప్రార్థన చేశాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే ఒక పరిసయ్యుడు. ఫారసీ అంటారు ఇంగ్లీష్లో. ఫారసీ అంటే ఏ సెపరేటెడ్ మ్యాన్ అని అర్థం, ప్రత్యేకించబడిన వాడు అని అర్థం. పరిసయ్యులు అంటే ప్రత్యేకించబడిన వారు అర్థం. వారు అలాగే ఉండేవారు. వారి బట్టలు వేసుకునే విధానం ప్రత్యేకంగా ఉండేది, వారి పలకరింపులు ప్రత్యేకంగా ఉండేవి, వారి స్థానాలు ప్రత్యేకంగా ఉండేవి, వారి యొక్క ఉద్దేశాలు ప్రత్యేకంగా ఉండేవి. వాళ్ళందరికన్నా చాలా గొప్ప అన్నట్టుగా భావిస్తుండారు. ఫారిసీస్ యొక్క జీవిత విధానాలు వేరు. ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి తన యొక్క, నేను చెప్పాను కదా ఇంతకుముందు, తన యొక్క పెర్ఫార్మెన్స్ అంతా కూడా, తను ఏదైతే చేస్తున్నాడో అవన్నీ ప్రార్థనలో చొప్పించేశాడు. తను ఇచ్చే కానుకలు కావచ్చు, తన యొక్క స్థితి కావచ్చు, తన ఉద్దేశాలు కావచ్చు. ఆ తర్వాత ప్రార్థనలో కంపారిజన్ ఉంది. తన ప్రక్కన ఉన్న ఆ సుంకరిని చూసి అతనితో ఇతను పోల్చుకుని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించలేదు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించిన లేఖనాల్లో మనం చూడం. కానీ గుండె బాదుకున్న సుంకరి ప్రార్థనకు జవాబు వచ్చింది. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. యువర్ స్టేటస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ విత్ గాడ్. యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ విత్ ద లార్డ్. నీ స్టేటస్ ఏంటని దేవుడు చూడలేదు. ప్రార్థన చేయడం నీకున్న స్టేటస్ ఏంటని ప్రభువు చూడడం. నువ్వెంత చదువుకున్నావు అని దేవుడు చూడలేదు. ఇక్కడ నీకెన్ని ఆస్తిపాస్తులు అని దేవుడు ఇక్కడ చూడలేదు. నువ్వెంతగా దేవుని కృప కొరకు వేడుకుంటున్నావు అని దేవుడు చూస్తున్నాడు. ప్రభువా పాపిని, ప్రభువా నీ అభిషేకం నాకు కావాలి అంటే, నీ యొక్క కృప నాకు కావాలి అంటే, నా పాపం నన్ను విడిపించు, నన్ను కరుణించని ప్రార్థన చేశాడు. మనస్ఫూర్తిగా నీ జీవితంలో ఎప్పుడైనా ఆ ప్రార్థన చేశావా? పాపినైనా నన్ను కరుణించు ప్రభువా, ఫర్గివ్ మీ లార్డ్, క్లెన్స్ మీ, వాష్ మీ విత్ యువర్ బ్లడ్, నీ రక్తం పెట్టి నన్ను కడగండి ప్రభువా అని ఎప్పుడైనా మనస్ఫూర్తిగా నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశా? చాలా కాలం నుండి వస్తున్నావు దేవుని మందిరానికి. ఆ ప్రార్థన ఎప్పటిదాకా చేయలేదా? ఎవరినో సంతృప్తిపరచాలనో, లేదా ఎవరినో ఆనందపెట్టాలనో, కుటుంబ సభ్యుల్ని కొంచెం ఆనందపరచాలనో ఏదో ఉద్దేశంతో దేవుని మనకు వస్తున్నావు. కానీ ఎప్పుడైనా నీ పాప జీవితాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావా? అడిగావా ప్రభువుని? విడుదల కావాలని కోరావా? దిస్ ఈజ్ ద టైం. ఇది ఒక అద్భుతమైన సమయం. నీ ప్రార్థన అంగీకరించబడాలంటే, దేవుని నుండి సమాధానంలో ఆశిస్తున్నావంటే, నీ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని అపరాధములు విడిచిపెట్టి ప్రభు వైపు నువ్వు తిరగలిగితే, సుంకరు ఏ విధంగా కరుణించబడ్డాడో, కనికరించబడ్డాడో, దేవుని కనికరం నీ మీద దిగి వస్తుంది. అదేవిధంగా నూతన నిబంధనలో మరొక వ్యక్తి కూడా కరుణించమని కేకలు వేశాడు. చెప్పగలరా ఎవరు? ఎస్,
మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం తీయండి ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనంలో ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో కేకలేస్తున్నాడు. ఏమని వేశాడు? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణింపమని. నన్నేం చేయి? బైబిల్ ఓపెన్ చేయాలి అందరూ కూడా. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బర్తిమయి అనే గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చున్నాడు ఎరికోలో. ఆ రోజు యేసుప్రభు వస్తున్నాడన్న విషయం తెలిసింది. అంతవరకు బహుశా రకరకాలుగా అరిచున్నాడేమో, కానీ ఈ రోజున తన విన్నపాన్ని మార్చాడు. దావీదు కుమారుడా యేసు. దావీదు కుమారుడు అంటే నన్ను పరిపాలన చేయువాడా, నిజమైన రాజా. యేసు అనగా నా రక్షకుడా, ఓ మై సేవియర్, హ్యావ్ మర్సీ ఆన్ మీ. కేకలు వేయడం మొదలుపెట్టాడట. ఎప్పుడైతే అతడు కేకలు వేయడం మొదలుపెట్టాడో ఆ చుట్టుపక్కల ఉన్న వారు చాలామంది అతను గద్దించడం ప్రారంభించారు. గద్దిస్తున్నారు కదా అని చెప్పి మౌనంగా ఇంటికి వెళ్ళిపోలేదు. దేవుని కనికరం పొందుకోవాలనే ఆశతో కూర్చున్నాడు కనుక ఎవరేం మాట్లాడుతున్నారు ఏం పట్టించుకోలేదు. ప్రార్థనలో తెగింపు ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఏముంటుంది? నేను ఇలా ప్రార్థన చేస్తే నా ప్రక్కోళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, మా ఇంటి పక్కన ఉంటుంది సహోదరి, నేను ఈ ప్రార్థనలు చేస్తే అవసరాలు నాకు ఉన్నాయి, నాకు తెలిసిపోతాయేమో. నో, ప్రార్థనలో తెగింపు ఉండాలా. ఎవరేమనుకుంటే నీకేంటి? ఇట్స్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. ఇది నీకు నీ దేవునికి మధ్య ఉన్న నిబంధన కదా, నీకు నీ దేవునికి మధ్య ఉన్న ఆ సంబంధం కదా ఇది. ఎంతమంది గద్దించినా వారించినా వద్దని చెప్పినా, రోజు అడుక్కుంటున్నప్పుడు ఎవరు వద్దనలేదు అతన్ని, ప్రార్థన చేసేటప్పుడు మాత్రం వద్దంటున్నారు. ఈరోజున పరిస్థితి అలాగే ఉంది. లోకం అంతా కూడా చెడిపోయిన ఏ ఒక్కరు అంటలేదు, కానీ బాగుపడుతున్నవాడు మాత్రం ఏమంటున్నారు? వారించే వాళ్ళు బయలుదేరారు. చెడిపోతున్న వాళ్ళు ఏ ఒక్కరూ పట్టించుకోవట్లేదు. బాగుపడుతున్న వాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వెందుకు యేసుప్రభుని నమ్ముకోవాలి, నువ్వెందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి, నువ్వెందుకు బైబిల్ చదవాలి? బైబిల్ చదివి బాగుపడుతున్న వాళ్ళే కదా ఉన్నారు. నీ దగ్గర ఏమన్నా మంచి ఉంటే నువ్వు చెప్పు, దాంతో ఏమన్నా బాగు చేయగలవేమో, సమాజాన్ని బాగు చేయి. యేసుప్రభు మాటలు అనేక మంది బాగుపడుతుంటే కొంతమంది బైబిల్ మీద బురద జల్లడానికి, యేసుప్రభు మీద బురద జల్లడానికి బయలుదేరారు ఈ రోజుల్లో. నీ దగ్గర ఏమైనా ఉంటే మంచి చెప్పి సమాజాన్ని బాగు చేయి. అందరూ ఆశపడతారు, అందరూ సంతోషమే కదా. నీ దగ్గర మంచి లేనప్పుడు మౌనంగా ఉండు. మంచి చెప్పేవాళ్ళు ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెడతావు? దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథాన్ని చదివి అనేక మంది హృదయ మార్పును అనుభవిస్తున్నారు. ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. బైబిల్లో కేవలం ఇన్ఫర్మేషన్ కాదు. బైబిల్లో కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మనం బైబిల్ చదవట్లేదు. ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ పవర్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్, అవర్ హార్ట్స్, అవర్ యాటిట్యూడ్స్. మన వైఖరిలో, మన దృక్పథంలో, మన ఆలోచన విధానంలో మార్పులను తీసుకొచ్చే దేవుని వాక్యాన్ని చదవడం ఎంతైనా శ్రేయస్కరమే. బర్తిమయి కేకలు వేశాడు, ప్రభువా నన్ను కరుణించు నాయన, ఈ గ్రుడ్డితనంతో బాధపడుతున్నాను, ఈ దరిద్రంతో ఏడుస్తున్నాను ప్రభువా, ప్రతిరోజు నీ కృప నాకు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ భాగం ఎంత బాగుంటుందంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుండి 52 వరకు బర్తిమయి గురించి రాయబడుతుంది. దానిలో బర్తిమయిని ప్రభువు పిలిచినప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత యేసుప్రభు అడుగుతారు, బాబు నీకేం చేయాలని కోరుతున్నావు? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నీకోసం నేను ఏం చేయాలి? దేవుడు అందరినీ ఆ ప్రశ్న అడుగుతున్నాడు. ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిని ఆ ప్రశ్న అడుగుతున్నాడు. కొంతమంది అడగకూడని వాటిని అడిగి పొందకుండా వెళ్ళిపోతున్నారు, కానీ అడగాల్సిన వాటిని అడిగే ప్రతి ఒక్కడు సంతోషంతోనే వెళ్తాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. వాట్ ఎవర్ యు నీడ్ యూ కెన్ ఆస్క్ హిమ్. బర్తిమయి అడిగాడు, ప్రభువా నువ్వు ఎలాగూ వచ్చావు కాబట్టి ఒక 5 కేజీలు బంగారం, 10 కేజీలు సిల్వరు, ఆ తర్వాత ఇంకేమున్నాయమ్మా ప్లాటినం, అవి ఇవి మొత్తం కట్టేసి, మూటలు కట్టేసి, మా ఇంట్లో ఎవరినైనా శిష్యులు ఉన్నారంట కదా నీకు 12 మంది, వాళ్ళు మొన్న గంపలు మోసారంట కదా ఆయన, కొంచెం వాళ్ళతో మోయిపోయి ఇంట్లో పెట్టారు ఆయన, మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావు ఏట అన్నాడా? అక్కర్లేదా? నువ్వు నాతో ఉంటే చాలు ప్రభువా, నిన్ను చూడాలని ఆశ నాకుంది, అది ఒక్కటి చాలు. లోకంలో వెండి బంగారాల కన్నా, విలువైన లోహాల కన్నా, ఖనిజాల కన్నా నీతో ఉండడమే నాకు చాలా ఆశీర్వాదకరం. హెల్ప్ మీ టు సీ యూ లార్డ్, ఓపెన్ మై ఐస్, నా కన్నులు తెరవ చేయి ప్రభు, ఐ వాంట్ టు సీ యూ. ఎంత చక్కని ప్రార్థన అది. భౌతిక నేత్రాల గురించి నేను మాట్లాడడం లేదు. నీ మనోనేత్రం తెరవబడినప్పుడు పరిశుద్ధుల స్వాస్థ్యం ఒక గొప్పతనం ఏంటో నీకు అర్థం అవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రే దట్ యువర్ స్పిరిచువల్ ఐ షుడ్ బి ఓపెన్డ్ ఎవ్రీ టైమ్. నీ మనోనేత్రం తెరవబడాలని ప్రార్థించే. ప్రభువా నాకు దృష్టిని కలుగు చేయి, నాకు విజన్ ఇవ్వండి నాయన, దర్శనం ఇవ్వండి ప్రభువా, నిన్ను చూసే భాగ్యాన్ని ఇవ్వండి నాయన. బర్తిమయి కన్నులు తెరవబడగానే ఎవరితో వెళ్ళిపోయాడట? యేసయ్యతో. ఇవన్నీ ఎలబరేట్ చేయాలనే ఉద్దేశం కాదు, కానీ సందర్భం వచ్చినట్టు చెబుతున్నాను.
దావీదు భక్తుడు కరుణించుమని ప్రార్థన చేశాడు, నేను కృషించున్నాను కరుణించుమని. సుంకరి ప్రార్థన చేశాడు అదే, బర్తిమయ్య ప్రార్థన చేశాడు అదే. వీళ్ళందరూ దేవుని పొందారా లేదా నష్టపోయి వెళ్ళిపోయారా? దేవుని పొంది వెళ్ళారు. దేవుని కరుణించుమని వేడుకున్న ప్రతి ఒక్కడు ఆయన వాత్సల్యతను, కృపను పొందుకునే వెళ్తారనే విషయాన్ని మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను. రెండో ప్రార్థన దగ్గరికి వద్దాం. చూడండి, రెండో ప్రార్థన ఏం చేశాడంటే, నన్ను బాగు చేయుము. ఏంటి ఆ కండిషన్ ఏంటి అంటే, యెహోవా నా ఎముకలు అదరుచున్నవి, నన్ను ఏం చేయ ప్రభువా, బాగు చేయము. ఇంగ్లీష్లో హీల్ మీ ఓ గాడ్ అనే మాట ఉంటుంది. హీల్ మీ ఓ గాడ్. హిబ్రూలో రాఫా అనే పదం. రఫా అనగా స్వస్థత. దేవుడు మనం స్వస్థపరచువాడు. స్వస్థత అనేది ప్రభు దగ్గర ఉంది. ఎందుకంటే జెహోవా రాఫా అని ఆయనకి పేరుంది. నన్ను స్వస్థపరచువాడు మన ప్రభువే, మన స్వస్థపరచువాడు ఆయనే. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని వాగ్దానం చేసిన దేవుడు. రాఫా అనే పదాన్ని అక్కడ మనం చూస్తున్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, నా ఎముకలు అదిరిపోతున్నాయి ప్రభువా. కొన్నిసార్లు మనకు వచ్చే శ్రమల ఇబ్బందులతో ఒకలాంటి వణుకు దేహంలో వస్తూ ఉంటుంది. ఆ ఎముకలు అదిరిపోతూ ఉంటాయి. కొన్ని రకాలైన వార్తలు విన్నప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది. కొంతమందికి స్ట్రెస్ బాగా ఎక్కువ ఫీల్ అయిపోతుంటారు. అలాంటి సిచ్యువేషన్ నేను ఉన్నాను ప్రభువా, క్రష్ చేయబడుతున్నాను, అప్రెస్ చేయబడుతున్నాను. అనేక మంది శత్రువులు నా మీదకి వచ్చేసి నన్ను భయంకరంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నా ఎముకలు అదిరిపోతున్నాయి. కొన్ని వార్తలు విన్నప్పుడు, లార్డ్ వుడ్ యూ ప్లీజ్ హీల్ మీ, వుడ్ యూ ప్లీజ్ లిఫ్ట్ మీ అప్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్, మే ఐ ఆస్క్ యూ టు టచ్ మీ. నన్ను ముట్టండి ప్రభువా అని నేను అడగాలి. ఆ తర్వాత నీవు నన్ను స్వస్థపరచు ప్రభువా, నన్ను బాగు చేయి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనందరినీ బాగు చేయడానికే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పాడైపోయిన వాళ్ళని ఏం చేయడానికి వచ్చాడు ఆయన? బాగు. మీలో చాలామంది సాక్ష్యాలు చెప్పగలరు. ఒకప్పుడు మీ జీవితం ఎలా ఉండేదో, ఇప్పుడు యేసయ్య ఎలా మార్చాడు. స్త్రీలు చాలామంది సాక్ష్యాలు చెప్పగలరు. ఒకప్పుడు మీ జీవితాలు ఎలా దారి తప్పిన జీవితాలుగా ఉన్నాయో, కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఎంతగా మిమ్మల్ని లేవనెత్తి, ఒక మాటలో చెప్పాలంటే రాజకుమార్తెల దేవుడు మిమ్మల్ని చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు గయ్యాళి గంపల్లాగా ఉండేవాళ్ళు చాలామంది. కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళు, భర్తను ఇబ్బంది పెట్టేవాళ్ళు, బిడ్డలను పట్టించుకోకుండా తమ సొంత ఆలోచనలు నెరవేర్చబడాలని, తమ సొంత ఉద్దేశాలు నెరవేర్చబడాలని ప్రాకులాడిన అనేక మంది స్త్రీలు యేసు ప్రభువును అంగీకరించి ఈ రోజున తమ జీవితాలు కట్టుకున్నారు. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకున్నట్టుగా అనేక మంది తమ జీవితాలు ఏం చేస్తారు? వాళ్ళు కట్టుకుంటున్నారు. బాగు చేశాడు యేసయ్య. మీలో చాలామంది పురుషులు, చాలామంది బ్రదర్స్ కూడా చక్కని సాక్ష్యం చెప్పగలరు. అవును, ఒకప్పుడు నా జీవితం ఇలా ఉండేది. మన సంఘంలో ఒక బ్రదర్ ఒక రోజు సాక్ష్యం చెప్పాడు. ఆయన రోజు త్రాగకపోతే ఉండలేకపోయాడట. ఆ రోజు త్రాగాలి, ఆ రాత్రంతా గొడవ చేయాలి, ఎప్పుడో తెల్లవారుజామున పడుకోవాలి. ఇంక ఇదే జీవితం అంతా. ఇల్లంతా విషాదం అనమాట. సాయంకాలం అయిపోయేసరికి ఎలా ఉంటాడంటే ఆయన ఆన్లో ఉంటాడని అందరికీ తెలియాలి. బోర్డులంతా డబ్బులు ఖర్చు పెట్టేసేవాడు. ఫ్రెండ్స్ ఎవరైనా విదేశాలకు వెళ్ళి వస్తూ ఉంటే ఆ ఎయిర్పోర్ట్స్లో ట్యాక్స్ ఫ్రీ లిక్కర్ అమ్ముతారు. దాని మీద ట్యాక్స్ ఉండదు, చాలా తక్కువ ధరకు వస్తూ ఉండదు ఎయిర్పోర్ట్లో. నేను అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్లు తిరుగుతుంటే కొంతమంది ఆ షాపుల దగ్గర చాలా బిజీగా ఉంటారు. కొంతమంది అడుగుతుంటారు, సార్ వై డోంట్ యూ కమ్ అని. నాకు వద్దా ఎలాంటి, నేను యేసుప్రభు బిడ్డని, నేను దేవుని సేవకుడిని, నాకు వద్దని చెప్పను. నేను వద్దని ఎందుకంటానో కూడా చెప్తాను వాళ్ళకి. సారీ సార్, సారీ, మిమ్మల్ని ఇంకెప్పుడు అడగలేండి అంటారు. కొంతమంది ఈ రోజుల్లో ఇలా అంటున్నానని ఏమనుకోకండి. ఆ ఎయిర్పోర్ట్లో మరి వాళ్ళు త్రాగడానికి పట్టుకెళ్తున్నారో, లేకపోతే మరి వాళ్ళ నాన్నగారికో, వాళ్ళ అన్నయ్య గారికో, వాళ్ళ భర్త గారికి తీసుకెళ్తారో తెలియదు. చాలామంది స్త్రీలు కూడా మోసుకెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో. స్త్రీలు లిక్కర్ బాటిల్ కొనుక్కుని 2 బాటిల్. నేను ఒకసారి ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధపడుతున్నాను, ఎమిరేట్స్ ఫ్లైట్. ఎమిరేట్స్లో నేను గోల్డ్ మెంబర్ అంటారు నన్ను, స్కై వరల్డ్ మెంబర్షిప్లో గోల్డ్ అనమాట. ఎందుకంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తాను కాబట్టి నాకు బిజినెస్ క్లాస్ లైన్లోంచి వెళ్ళే ఆ వెసులుబాటు ఉంటుంది. అక్కడికి వెళ్ళి నిలబడితే ఒక హీరోయిన్, తెలుగు హీరోయిన్ ఒక ఆమె ఎక్కువగా టీవీల్లోనూ వాటిల్లో కనబడదు, వచ్చి పక్కన నిలబడింది. ఇలా చూసేసరికి ఆమె సెలబ్రిటీ అని నాకు అర్థమైంది. ఆమెతో పాటుగా 2 మందు లిక్కర్ బాటిల్ పట్టుకుని వెళ్తున్నా. చాలా బాధ అనిపించింది. అలాంటి వాళ్ళ నువ్వు హీరోయిన్లు అనుకునేది, అలాంటి వాళ్ళ కోసం నువ్వు చొక్కాలు చెప్పుకునేది తప్పుడు. వాళ్ళు ఏమి నేర్పిస్తారు సమాజానికి? మరి ఆమె తాగడానికి తీసుకెళ్తుందో లేదో వాళ్ళ భర్త గారికి తీసుకెళ్తుందో తెలియదు, కానీ తీసుకెళ్తున్నారు 2 బాటిల్ పెద్ద పెద్ద పట్టుకుని. ఈ రోజుల్లో చాలామంది ఆ వ్యసనాలకు బానిసలేని వారు, బాగు చేయబడాలని కోరిక, కానీ వారి వల్ల కావడం లేదు. ఆ సహోదరుడు సాక్ష్యం చెప్పాడు, దేవుని వాక్యం వినడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలీయమైన శక్తి
ఆ వ్యక్తి మీద ఉన్న ఆ భయంకరమైన యోక్ని, లేకపోతే ఆ కాడిని విరిచివేసింది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఈరోజు అతని జీవితం ఎలా ఉంది అంటే, ప్రతిరోజు సాయంకాలం ఆ ఇంట్లో కుటుంబ ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరూ అడుగుతుంటారు, సార్ ఒకప్పుడు ఇండ్లలోంచి గొడవలు వినబడేవాడు, కేకలు వినబడేవి, అరుస్తూ ఉండేవాడు, కానీ ఈ రోజున ఆ చక్కని పాటలు వినబడుతున్నాయి, దేవుని మాటలు వినబడుతున్నాయి. ఆశీర్వించబడిన కుటుంబాలు. బాగు చేయ ప్రభువా నన్ను. ఎక్కడైతే నీ ప్రాకారాలు కూలిపోయాయో, ఎక్కడైతే నీ జీవిత విధానం సరిగా లేదో, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా ఎక్కడైతే నీ జీవితం పడిపోయిందో, అడుగు దేవుణ్ణి, ప్రభువా నీవు తప్ప నన్ను ఎవరు బాగు చేసేవాళ్ళు లేరయ్యా, నన్ను బాగు చేయ. నా ఎముకలు ఎదిరిపోతున్నాయి, నా యొక్క శరీరం కృషించిపోతుందయ్యా, నన్ను బాగు చేయి. దేవుని సొంత ప్రార్థన చేసినప్పుడు కీర్తన 107:20 మనకు తెలుసు కదా, Psalm 107:20, ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు తన వాక్కును పంపి ఏం చేశాడట? ఆయన బాగు చేశాడు. గాడ్ సెండ్స్ హిస్ వర్డ్ అండ్ హీ హీల్స్ దెమ్ అన్న మాట స్పష్టంగా మనం చూస్తున్నాం. తన వాక్కును పంపి మనం బాగు చేసేదాడు. తన వాక్యములను శక్తి, వాక్యములను ప్రభావము, దేవుని వాక్యములను మహిమ మన జీవితాలను బాగు చేసేది. ఎప్పుడైనా బాగా కృంగిపోయి ఉన్నావా? అధైర్యం వచ్చేస్తుందా నీ జీవితంలో? తీవ్రమైన ఆందోళన. కొన్నిసార్లు మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉండదంటే, చూడ్డానికి బాగానే ఉంటారు, కానీ లోపల ఒక సంఘర్షణ ఉంటుంది వాళ్ళలో. ఎక్కడ ఆ సంఘర్షణ విడుదల పొందాలో తెలియని పరిస్థితుల్లో ఆ కంగారులో రకరకాల ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు, జీవితాన్ని క్రష్ చేసేసుకుంటూ ఉంటారు. అలాంటి స్థితిగతులు నీ జీవితంలో ఉన్నాయా? ఎటు పోవాలో తెలియని పరిస్థితిలో కూర్చో, ఒకసారి దేవుని సన్నిధిలో ఇదే మాట చెప్పు, ప్రభువా నా ఎముకలు ఎదిరిపోతున్నాయ్యా, నన్ను బాగు చేయి ప్రభువా, నీవు తప్ప ఎవరు లేరయ్యా, ఐ నీడ్ యువర్ వర్డ్, నీ వాక్యం నాకు కావాలయ్యా. ఇలాంటి శుక్రవారం కావచ్చు, ఆదివారం కావచ్చు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దైవజనులు దేవుని వాక్యం అందిస్తుంటే ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుడు తన వాక్యాన్ని రిలీజ్ చేయడంలో నీ జీవితంలో ఏదో ఒక రంగాన్ని బాగు చేయాలని ఆశిస్తున్నాడు. నిలబెడతాడు ఆయన, అసాధ్యం అనేది లేదు ఆయనకి. నేను బాగు చేసే దేవుడు ఆయన. ఇర్మియా గ్రంథం 3:22 మనకు తెలిసిన వాక్య భాగం ఏదో ఒకసారి చదువుదాం. చూడండి, ద బుక్ ఆఫ్ జెరమాయా చాప్టర్ 3:22. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసమును ఏం చేస్తాను? బాగు చేస్తాను. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఐ హీల్ యువర్ అన్బిలీఫ్ అనే మాట. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. భ్రష్టత్వం అనగా తెలిసి తెలిసి దేవుని దూరం అయిపోవడం. అలాంటి స్థితిలో ఉన్నావా? తిరిగి వచ్చాయి. యూ కెన్ కమ్ బ్యాక్ టు గాడ్ అట్ ఎనీ మూమెంట్. దేవుడు నన్ను అంగీకరించడేమో, ఆయన నన్ను స్వీకరించడేమో, ఆయన క్షమాపణ నేను దూరం అయిపోయినేమో అని నువ్వు అనడానికి వీల్లేదు. నువ్వు ఏ క్షణంలో ప్రభు దగ్గర తిరిగి వచ్చేసినా, ప్రభువా నీవే నాకు కావాలి, ప్రభువా నీ కౌగిల్లో నేను ఒదిగిపోవాలని కోరుతున్నాను, ఇంతవరకు నా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్న లోకంలో పడి చెడి తిరిగాను, కానీ ఐ నీడ్ యు లార్డ్, ఐ వాంట్ టు స్టే ఎట్ యువర్ ఫీట్, నీ పాదాల దగ్గర నేను ఉండాలని కోరుతున్నాను ప్రభువా, నేను వచ్చేస్తానంటే ప్రభు అన్నాడు తిరిగి వచ్చాయి, నేను నీ అవిశ్వాసాన్ని ఏం చేస్తానో బాగు చేస్తాను. ఈ మాటలో నేను అర్థం చేసుకునే విషయం ఏంటంటే, సకల రోగాల కన్నా భయంకర రోగం అంటే ఏదైనా మనిషిలో ఉందంటే అదేంటి చెప్పండి? అవిశ్వాసం. ఒక క్యాన్సర్ కన్నా భయంకర వ్యాధి ఏమో అనిపిస్తూ ఉంటుంది అవిశ్వాసం, డౌట్, అన్బిలీఫ్. దేవుని మీద సందేహాలు, దేవుని ఎగ్జిస్టెన్స్ మీద సందేహాలు. ఈ రోజుల్లో చాలామంది, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడు, దేవుడు ఉంటే చూపించండి, బైబిల్ అంతా ఒట్టిదే, దేవుడు మనకు కనబట్టలేదు కాదు, దేవుడు లేడు, ఆయన ఉంటే నాకు ఎందుకు ఈ కష్టం, ఆయన ఉంటే నేను ఎందుకు ఈ ఇబ్బందుల్లో ఉండాలి అన్న ధోరణిలో చాలామంది దేవుడి ఎగ్జిస్టెన్స్నే చాలామంది తృణీకరించేస్తారు. బైబిల్ ఈ మాట ఎందుకు రాయబడిందండి, ఆ మాట ఎందుకు రాయబడింది, అది అడగడంలో పొరపాటు ఏమి, ఆ ప్రశ్నలు మనకు ఉండాలి. అలాంటి ప్రశ్నలు అడగడం పొరపాటు అయ్యేది, కానీ అసలు దేవుని మీద నీకు సందేహాలు వచ్చేస్తున్నాయి అంటే నీవు అవిశ్వాసంలో గోల్డ్ మెడల్కి దగ్గరగా ఉన్నావు అనమాట. ఒలింపిక్స్ జరుగుతున్నాయి మళ్ళీ రేపు జూలైలో, హడావిడి బయలుదేరింది. ఈసారి ఫ్రాన్స్లో జరుగుతున్నాయి, ప్యారిస్లో. నేను మన చైనా వెళ్ళినప్పుడు బీజింగ్లో 2008లో బీజింగ్లో ఒలింపిక్స్ జరిగాయి. అక్కడ ఒక పెద్ద ఒలింపిక్ సెంటర్ కడితే మేము మీటింగ్కి వెళ్ళే ఆ మార్గంలో అది కనబడితే ఒకసారి ఆగి ఫోటో దిగాను. అక్కడ ఒలింపిక్ సెంటర్ చాలా పెద్దది, ఒక పక్షి గూడు ఎలాగైతే ఉంటుందో అలా కట్టారు ఒక సెంటర్. ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో తెలియదు. ఆ 20 రోజులు 8 రోజుల్లో జరుగుతాయంటే గేమ్స్ అవి. ఆ తర్వాత దాన్ని అలా సందర్శకుల కోసం తెరిచి పెడతారు, అలా వెళ్ళి ఫోటోలు దిగడానికి. కొన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఆ ఒలింపిక్స్లో. దానిలో పరుగు పందాల్లో, ఆ తర్వాత దూకడాల్లో, ఈదడాల్లో, రకరకాల వాటిల్లో చెప్పండి పందాలు పెడతారు.
అందులో గెలిచిన వాళ్ళకి ఏమిస్తారు? గోల్డ్ మెడల్ ఇస్తారు. అమెరికా వాళ్ళు, చైనా వాళ్ళు, జమైకా వాళ్ళు గోల్డ్ మెడల్ అలా వచ్చి అలా పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. చాలాసార్లు కొంతమంది జీవితాలు పరిశీలన చేస్తుంటే అవిశ్వాసమైన పోటీ ఏమన్నా పెడితే వాళ్ళకి ఏ మెడల్ ఇచ్చేయాలా? గోల్డ్ మెడల్. ప్రతి దానికి అనుమానం, ప్రతి దానికి. వాక్యం అంతా విన్న తర్వాత అనుమానమే. ఓ ప్రాంతంలో పాస్టర్ గారు ఉన్నారట, బల్ల గుద్ది ప్రసంగం చేసేవాడట. ఆయన బల్ల గుద్ది ప్రసంగం ఏంటంటే ఆయన కొడుతుంటే ఈ పొడియం ఏమైపోతూ ఉంటుంది అనమాట, ఊగిపోతూ ఉంటుంది, బలహీనపడిపోతూ ఉంటుంది, పగిలిపోతూ ఉంటుంది. అంత గంభీరమైన ప్రసంగికుడు అనమాట. ఆయన ఒక రోజున నరకం గురించి మాట్లాడాడట. నరకం అంటే ఇలా ఉంటుంది, నరకం అంటే అలా ఉంటుంది, నరకానికి వారు వెళ్తారు, వీరు వెళ్తారు, నరకం తప్పించుకోవాలని అంతా చేయాలని చెప్పి గంట సేపు నరకం గురించి ప్రసంగం చెప్పిన తర్వాత ఇంటికెళ్ళి ఆయన వేసుకున్న సూట్ తీస్తూ పాస్టమ్ గారు అన్నాడట, పాస్టమ్ గారు నరకం ఉందంటారా అన్నాడట ఆయన. మరి ఎప్పటిదాకా మీరు చేసిన ప్రసంగం దేని గురించి అంటే దాని గురించే కదా, గంటసేపు ప్రసంగం చేశారు కదా, నరకం ఉందంటారని అడుగుతారని. ఆ పాస్టమ్మ గారు కొంచెం జ్ఞానం కలిగిన ఆమె ఓ మంచి ఆన్సర్ చెప్పిందట, ఎవరి కోసం ఉండకపోయినా మీకోసం మాత్రం ఉంటుందండి. ఎందుకు? గంటసేపు ప్రసంగం చెప్పి నరకం ఉంటావని అడుగుతావా? వాట్ ఎవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ బిలీవ్ ఇట్. దేవుని వాక్యము సత్యము, దేవుని వాక్య సారాంశము సత్యము అన్నాడు దేవుని వాక్యంలో. యూ హ్యావ్ టు బిలీవ్ ద వర్డ్. కొన్నిసార్లు అపవాది మన జీవితంలోకి అపనమ్మిక తీసుకొచ్చేస్తుంటాడు, అవిశ్వాసాన్ని తీసుకొస్తుంటాడు. ఆదాము హవ్వల్లో అపవాది తీసుకొచ్చిన ఆ భయంకరమైన పని ఏంటంటే అవిశ్వాసమే. అనుమానం తీసుకొచ్చాడు, దేవుని మాట మీద అనుమానం. దేవుడేమో ఈ పండు తిను దినమున నిశ్చయముగా యు విల్ ష్యూర్లీ డై, మీరు చనిపోతారేమో అని దేవుడు అనలేదు. అనుమానం లేదు దేవుడు ఎప్పుడు కూడా, సందేహంతో ఎప్పుడు మాట్లాడలేదండి. యూ విల్ ష్యూర్లీ డై, నిశ్చయముగా దేవుడు మాట్లాడితే అపోదేమన్నా తెలుసా, అది నిజమా లేదా ఇది నిజమా అన్నాడు. ఏది నిజమా? దేవుడు చెప్పింది నిజమా. అపవాది ఇక ట్రిక్కే అది. దేవుని మాట ఎప్పుడు చెప్పబడినా ప్రకటించబడిన దాన్ని అనుమానంలో తీసుకెళ్ళిపోతాడు నీ జీవితంలో. అందును బట్టి చాలామంది ఈ రోజుల్లో చూడండి, వ్యర్థమైన చరిత్రకు ఆధారం లేని కథలన్నింటినీ బాగా నమ్ముతున్నారు చాలామంది. ఆ నమ్మకాల మీదే జీవితాలు కట్టేసుకున్న వాళ్ళు, వాళ్ళ జీవిత అనుభవాలన్నీ కూడా ఆ కథల మీద ఆధారం చేసుకున్న వాళ్ళే. సత్యమైన దేవుని వాక్యాన్ని నమ్మడానికి చాలామందికి మనసు ఉండలేదు, కానీ కథలు నమ్మి ఆ కథల్లో ఉన్న వాటిని చెయ్యాలనే ఆలోచన చాలామందిలో కనబడుతుంది. లేఖనాలు సెలవిస్తున్న నీ జీవితం ఎలా ఉంది, నీ బ్రతుకు ఎలా ఉంది? వాక్యము మీద విశ్వాసం, నమ్మిక. రండి నా దగ్గరికి రండి. అవిశ్వాసంతో ఇంకెంతకాలం మీరు ఉంటారు? అవిశ్వాసం రోగంతో ఇంకెంత కాలం మీరు బాధపడతారు? ఐ హీల్ యువర్ అన్బిలీఫ్. మీ అవిశ్వాసాన్ని ఏం చేస్తాను? నేను బాగు చేస్తాను. నా యేసయ్య నన్ను బాగు చేసిన దేవుడు. హల్లెలూయా. మనల్ని బాగు చేసిన దేవుడు ఆయన దగ్గరికి వచ్చి బాగుపడిన వాళ్ళే కానీ పాడైపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన నిజంగా పట్టుకున్న వాళ్ళందరూ బాగుపడ్డవాళ్ళే. 3వ మాట దగ్గరకు వద్దాం. 4వ వచనంలో మనం చదివాం, ప్రభువా నీ కృపను బట్టి నన్ను ఏం చేయి, రక్షించుము. వాట్ ఎ వండర్ఫుల్ ప్రేయర్. క్రైస్తవ పరిభాషలో రక్షణ 3 విధాలుగా ప్రకటించబడింది. క్రైస్తవ థియాలజీలో, క్రిస్టియన్ థియాలజీలో సాల్వేషన్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ 3 ways. అందరూ జాగ్రత్త వింటే మాట చెప్తాను చూడండి. 1, మనం రక్షింపబడితిమి. అందరూ చెప్పండి, మనం ఏమయ్యాం? రక్షించబడ్డాము. ఏ క్షణమైతే నువ్వు పాపినని ఒప్పుకొని క్రీస్తు పాదాల దగ్గర నీ పాపాలు ఒప్పుకున్నావో, యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములు క్షమించి మన సమస్త దుర్నీతులను మనల్ని ఏం చేశాడు? ఆయన పవిత్రులుగా చేశాడు కదా. ఆ వచనాన్ని బేస్ చేసుకుని ఎప్పుడైతే నీ పాపాన్ని నువ్వు దేవునిలో ఒప్పుకున్నావో, నీకు రక్షకుడు అవసరం అని గుర్తించావో, సువార్త విన్నప్పుడు, సువార్త నీకు ప్రకటించబడినప్పుడు, యేసు క్రీస్తు ప్రభు నీ హృదయం అనే తలుపునద్దుండి తట్టుచున్నాడని విని నీ తలుపును తెరిచావో, దేవుని నామానికి మహిమ కలుగును గాక, నువ్వు రక్షించబడ్డావు. హల్లెలూయా. నేను రక్షించబడ్డాను. వీ వర్ సేవ్డ్. మనం రక్షించబడి ఉన్నాము. 2వది ప్రియులారా, రక్షించబడుచు ఉన్నాము. అందరూ చెప్పండి, ఏమవుతున్నాం? మనం రక్షించబడుచు ఉన్నాం. దీన్ని ఏమంటారంటే, పాపపు బంధకముల నుండి ఒక రోజున మనం రక్షించబడ్డాం. అనుదినము కూడా క్రీస్తు ప్రభుతో సహవాసం చేయడం ద్వారా, దేవుని వాక్యము ద్వారా మనము పాపపు శక్తి నుండి ఏం చేయబడుతున్నాం? రక్షించబడుతున్నాం. నేను రక్షణ పొందేశాను కదా, ఇంకా పోరాటం ఏమీ లేదు అనుకోవడానికి లేదు. అసలు పోరాటం అప్పుడే స్టార్ట్ అయింది.
ఎప్పుడు? నువ్వు రక్షణ పొందిన దగ్గర నుంచే. నీకు పాపానికి పోరాటం ప్రారంభించబడేది అక్కడ. ఆ పోరాటంలో గెలవాలంటే అనుదినము నువ్వేం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. దేవుని శక్తి ద్వారా నింపబడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని శక్తితో అనుదినము నింపబడుతూ ఉండాలి. కొంతమంది మీరు పరిశుద్ధాత్మ పొందారా అని అడుగుతారు. దేవుని వాక్య ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని శక్తితో మనం అనుదినము నింపబడాలి. అది ఎప్పుడో ఒకసారి జరిగిన కార్యం కాదు. అది అనుదినము దేవుని ఆత్మ ద్వారా నింపబడడం. ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడడం, పరిశుద్ధాత్మతో అనుదినము కూడా నింపబడడం. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. మూడో మాట జాగ్రత్తగా గమనించండి. మనం రక్షించబడుదుము అనే మాట ఎక్కడైనా మీరు చూశారనుకోండి, మరి ఆల్రెడీ రక్షణ పొందాం కదండి, ఇంకా రక్షించబడతామంటే ఏంటంటే, ఆ రక్షించబడేది ఎక్కడి నుంచి అంటే పాపపు భయంకరత్వం నుండి, పాపపు రిజల్ట్ ఒకటి ఉంది, భయంకరమైన నరకం ఒకటి ఉంది. ఆ భయంకర నరకం నుండి ఒకరోజు యేసే మనల్ని ఏం చేయబోతున్నాడు? ఆయన రక్షించబోతున్నాడు. రక్షించబడుదు అనే మాట మీరు ఎప్పుడైనా బైబిల్లో చూస్తే ఆ ఉద్దేశం అన్నమాట. కొంతమంది రక్షించబడుదుము అని ఉంది కాబట్టి ఇప్పుడు పొందక్కర్లేదేమో అని అనుకుంటారు చాలామంది. అలాంటి వాళ్ళు చెప్తున్నారు రక్షించబడుదు అంటే అర్థం ఏంటో తెలుసా? బేస్డ్ ఆన్ యువర్ డెసిషన్ టుడే, ఈరోజు ఏ నిర్ణయం అయితే నువ్వు దేవుని కోసం తీసుకున్నావో ఆ నిర్ణయాన్ని బట్టి ఒకరోజు నరక శిక్ష నుండి ప్రభు నేను ఏం చేస్తున్నాడు? తప్పించబోతున్నాడు ఆయన. అదే విషయం బైబిల్లో చాలా చోట్ల మనం చూస్తున్నాం కదా. ఒక రిఫరెన్స్ మాత్రం ఇచ్చి నేను ముగిస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతాం. ద బుక్ ఆఫ్ రోమన్ చాప్టర్ 5 and verse 9. The Bible clearly says, చదవండి త్వరగా. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనం ఏం చేయబడబోతున్నాము? రక్షించబడుదుము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. There is a wrath that is coming from God. దేవుని ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత నుండి మనం ఏం చేయబడుతున్నామంట? రక్షించబడుదుము. అది మరింత నిశ్చయముగా అనే మాట అక్కడ చూసాం. ఎందుకు మనం మరింత నిశ్చయముగా దేవుని ఉగ్రత నుండి రక్షించబడుతున్నామంటే ఆయన రక్తము వలన ఇప్పుడు. అందరూ చెప్పండి, ఎప్పుడు? ఇప్పుడా అప్పుడా? ఇప్పుడు. ఆయన రక్తం వలన నీవు ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడితే అప్పుడు ఉగ్రత నుండి ఏం చేయబడతావు అనమాట? తప్పించబడతావు. ప్రైజ్ ది లార్డ్. దైవజనుని ప్రార్థన, ప్రభువా నన్ను రక్షింపుము. ఈరోజు నిన్ను నన్ను రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు. సిలువలో మన కోసం శ్రమపడిన ఉద్దేశం అది. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే ఆయన ప్రధానంగా మనల్ని రక్షించడానికే. చాలామంది యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఈ రోజులు అంటే స్వస్థత కోసం వస్తున్నారు. పొందేసిన తర్వాత మళ్ళీ కనబట్టలేదు, అయిపోయింది కదండి. కోర్టు కేసు పోయేదాకా వస్తారు, పోయిన తర్వాత మళ్ళీ కనబట్టలేదు దేవుని దగ్గర. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో రకమైన భౌతిక సంబంధం మేలు కలిగితే చాలు దేవుడి గురించి. ఆ రక్షణ, జీవం, నిత్యజీవి అన్నీ మనకు ఎందుకులేండి, అవన్నీ మనకు పడేవి కాదన్నట్టుగానే కొంతమంది జీవితాలు ఉన్నాయి. ప్రభు నేను స్వస్థపరచడని అంటలేదమ్మా, నీకున్న కోర్టు కేసు నుండి విడుదల చేయడం అంటలా. ఎన్నో సాక్ష్యాలు మనం వింటానే ఉన్నాం. కానీ వాటి కోసం మాత్రమే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావంటే నువ్వు యేసు ప్రభు గురించి ఇంకా సరిగ్గా నువ్వు తెలుసుకోలేదన్నమాట. అవే ఇవ్వడం దేవుని ఉద్దేశం అయితే నీకోసం ఆయన సిలువలో చనిపోవాల్సిన అవసరం లేదు. నీకో స్వస్థత కోసమో లేకపోతే ఒక కోర్టు కేసు నుండి విడుదల కోసమో ఒక సంతానం కోసమో దేవుడు కనుక ఇవ్వాలి అనుకుంటే ఆయన సిలువలో చనిపోవాల్సిన అవసరం ఉంది. దానికోసం అయితే చాలామందికి అంతకుముందు కూడా దేవుడు చేశాడు. కానీ నీవు నేను ఉగ్రత నుండి విడుదల పొందాలనే, ఆ భయంకరమైన నరకాన్ని నుంచి తప్పించుకోవాలనే యేసు ప్రభువారు మన కోసం సిలువలో మరణించి ఆయన రక్తాన్ని మన కోసం చిందించినప్పుడు ఇప్పుడు ఆయన రక్తం వలన మనకేముంది? రక్షణ ఉంది. నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎవరెన్ననుకున్నా క్రైస్తవ్యంలో అత్యంత ప్రధానమైన అంశం యేసుక్రీస్తు ప్రభు రక్తము, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. We need to come under the blood of Jesus. We need to be covered. We need to be sprinkled by the blood of Jesus. యేసు రక్తాన్ని మీ కుటుంబం మీద, మీ వ్యక్తిగత జీవితాల మీద ఒలికించబడాలనే యేసు ప్రభువారు సిలువలో మన కోసం మరణించారు. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన రక్షణ ఎంత గొప్పది. పాతాళం అనే భయంకర ఉగ్రత నుండి, నరకము నుండి తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మందపాడు జాషువా గారని మన సంఘానికి చాలా సంవత్సరాల క్రితం పాస్టర్ గారు వస్తుండేవారు దేవుని వాక్యం చెప్పడానికి. ఆయన వచ్చినప్పుడల్లా పాట పాడేవారు. ఆయన రాశాడు పాట, ఓ 10 వచనాలు ఉంటాయి దానిలో. ఆ పాట అందరికీ చాలా ఇష్టంగా ఉండేది, కానీ చాలా చక్కని మెసేజ్ దానిలో.
పాతాళ గుండము బహుభయంకర గండము అని పాడేవారు. 10 వచనాలు ఉండే. ఎవరెవరు పాతాళానికి వెళ్తారు, ఆ ఉగ్రత ఎవరు భరించాలి, కానీ యేసు ప్రభు వాటన్నిటి నుండి ఏ విధంగా విడుదల చేయడానికి కొనుక్కు వచ్చారో చాలా చక్కగా దానిలో రాసుకుంటూ వచ్చారు. పాతాళ గుండము బహుభయంకర గండము, చోరులు మరి జారులు నా చారులు చేరుదురు. చోరులు అంటే దొంగలు, జారులు అంటే వ్యభిచారం చేసేవాళ్ళు, రకరకాల పరిస్థితులు. నాచారులు అంటే లోకసంద్ర ఆచారాలను పాటించేవాళ్ళు చాలామంది, ప్రభువును ప్రక్కన పెట్టేసి దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేసేసి ఆచారాలే ప్రాముఖ్యం వాళ్ళకి అన్ని విషయాల్లో. ప్రభువు ఏం చెప్తున్నారు, దేవుని లేఖనం అక్కర్లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళందరూ ఉగ్రతలో పంపులు పొందాల్సిందే. ఈరోజు నీవు నేను విడుదల పొందాలనే ప్రభు అని యేసయ్య లోకానికి వచ్చారు. ఆ ప్రేమను గుర్తిద్దామా? ఐ వుడ్ లైక్ టు రిపీట్ అగైన్. 3 ప్రాముఖ్యమైన ప్రార్థనలు దైవజనుడు చేశారు. ఒకటి, నన్ను, చెప్పాలి గట్టిగా అందరూ, నన్ను కరుణించుము. రెండవది, నన్ను బాగు చేయము. మూడవది, నన్ను రక్షించుము.